బ్రదర్ ఏం పేరు? నరేష్. నరేష్. ఎక్కడ? అక్కడ తాండూరు, జుండుపల్లి తాండూరు. తాండూరు అంటే చేవెళ్ళ పార్లమెంట్. చేవెళ్ళ పార్లమెంట్. ఓకే, ఏం నడుస్తుంది చేవెళ్ళ పార్లమెంట్ లా? ఎవరి హవా? కొండా విశ్వేశ్వరరెడ్డి హవానే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. కొండా విశ్వేశ్వరరెడ్డి వస్తారని ప్రజలంతా నమ్ముతున్నారు. ఆయన వస్తేనే బాగా చేస్తారని అన్ని రకాలుగా. ఇప్పుడు కేంద్రంలో ఉంది కాబట్టి వస్తుందని ప్రజలంతా నమ్ముతున్నారు. బీజేపీలోకి వచ్చింది కదా ఇప్పుడు, ప్రజలంతా ఐకమత్యంగా ఉన్నారు. కేంద్రంలో బీజేపీ ఉంటుందో అంటారు. కేంద్రం 100% బీజేపీ ఉంటది. కేంద్రంలో తిరుగులేదు, 100% బీజేపీ ఉంటుంది కేంద్రంలో. బీజేపీ ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ప్రజెంట్ ఇప్పుడు బీజేపీ వస్తుందన్న. అందరూ ప్రజలంతా నమ్ముతున్నారు బీజేపీ వస్తుందని. 100% బీజేపీ వస్తుంది. ఈ ప్రభుత్వాలు మాట ఒక చెప్పి ఒక పార్టీ చేస్తాయి, అందుకని ఈసారి బీజేపీ వస్తుంది. యూత్ అంతా సోషల్ మీడియా మాట్లాడతారు కానీ రియాలిటీ మాట్లాడతారు. సోషల్ మీడియా కాదన్నా, ప్రజల నాడి మాత్రం పక్క బీజేపీ. ప్రజలందరికీ అవగాహన వచ్చింది, అన్ని ప్రభుత్వాలను చూసినాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు బీజేపీ చూస్తే ఎట్లుంటది, ఏ హవాలు ఎట్లా వస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. బీజేపీ వస్తే మంచి జరుగుతుందని. తెలంగాణ లేదట కదా మోడీ హవా? తెలంగాణలో ఉంది. ఎట్లా లేదని ఎట్లా చెప్తాము? ఉంది. ప్రపంచ దేశాలే మోడీని మెచ్చుకుంటున్నాయి. మనం ఇక్కడనే పుట్టి ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్నాయి. ప్రపంచ దేశాలకు అర్థమైతే కానీ తెలంగాణలో గ్రౌండ్ లెవెల్ రూరల్ పీపుల్ కి అర్థమైతే మోడీ ఏం చేసినా తెలుస్తుందా వాళ్ళకి? తెలుస్తుంది. మాలాంటి వ్యక్తులు చెప్పాలన్నా, వాళ్ళకి అవగాహన కల్పించాలి. ఏం జరుగుతుంది బయట, ఏం జరుగుతుంది, ఎలా మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఏం మాటలు చెప్పి ఎలాంటి మాయా మాటలు చెప్తున్నారు అని ప్రజలను వాళ్ళకి అవగాహన. వాళ్ళు చదువుకోలేరు, వాళ్ళకి తెలియదు. సోషల్ మీడియాలో ఏంది పథకాలన్నీ ఫ్రీ 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 అంటారు. ఏది చదువు అదే ఇవ్వాలి. ఇప్పుడు పథకాల వల్ల ఇబ్బందులు కలగకుండా పథకాలు ఇవ్వాలి. ఇబ్బందులు చాలా కలిగిస్తారు. ఈసారి మాత్రం కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ళ 100% వస్తాడు. 100కి 200%. రంజిత్ రెడ్డి వాళ్ళ గురించి నాకు తెలియదు, వస్తారో నాకు తెలియదు. కానీ నా అభిప్రాయం ప్రకారం బీజేపీ 100% వస్తుంది.